హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ వైజాగ్లోని ఆర్గానిక్ మేళా జరిగింది. అది చూడటానికి వెళ్ళాను. సో ఈ వీడియోలోని మేళా ఒక గ్లిమ్స్ చూపిస్తాను. ఎందుకంటే 115 స్టాల్స్ కదా, జస్ట్ అలాగే నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అన్నది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఏది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేయండి. యూ విల్ రియల్లీ ఎంజాయ్. లోపల స్టాల్స్ దగ్గర విపరీతం రష్ ఉంది. వీలైనంత వరకు ఫోకస్ చేయడానికి నేను ట్రై చేశాను స్టాల్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ. ఆర్గానిక్ మేళాకి వెళ్ళాం కదా, ఇప్పుడే వచ్చాం అనమాట. ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ చేసిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అన్నది ఈ కవర్స్ నుండి బయటకు తీసి చూపిస్తాను మీకు. సో ఇవి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ చెప్పేస్తాను. దాని తర్వాత నా గార్డెన్ ఏం తీసుకున్నాను, గార్డెన్ రిలేటెడ్, మొక్కలకి రిలేటెడ్ అంటే చాలా తక్కువే తీసుకున్నాను ఐటమ్స్, బట్ మీతో షేర్ చేసుకుందాం అనేసి. సో ఇదేంటంటే మనకి ఫుడ్ ఐటమ్స్, ఇది మిల్లెట్ ట్రెడిషనల్ మిక్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది మల్టీ మిల్లెట్ ఆటా, దోస్కి, రొట్టెలకి, పూరీకి అని ఉంది. ఇది అశ్వగంధ విత్ పామ్ జాగరి ఇది, అండ్ నో షుగర్ నో మైదా అని ఉంది. ఇదేమో హల్వా, ఇది బెల్లం, రెండు తీసుకున్నాను. నేను రైస్ తీసుకున్నాను, 10 kgs బ్యాగ్. ఇది నవారా రైస్ అంటారు దీన్ని. నెక్స్ట్ ప్లాంట్స్ కదా, ఇదేంటంటే పాలింగువా అన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంత ముద్ద, జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ ముద్ద తీసుకొని గోరెచ్చని నీళ్ళలోని దాన్ని కరగబెట్టాలి. కరగబెట్టిన తర్వాత అది ఒక బకెట్ వాటర్లోని డైల్యూట్ చేసి మొక్కలకు స్ప్రే చేయడం. అంతే.
అలా చేస్తే అసలు పురుగులే ఉండవని చెప్పారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అతను. సో ఇది ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం, ఆర్గానికే కదా అని చెప్పి తీసుకున్నాను. మ్యారినో గోల్డ్ ఇది ఒక అంటే ఫర్టిలైజర్ టైప్ అనమాట, న్యూట్రియంట్స్, ప్లాంట్కి న్యూట్రియంట్స్. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఒక స్పూన్, జస్ట్ ఒక స్పూన్ ఒక మొక్కకి, అంటే అఫ్కోర్స్ మొక్క సైజ్ బట్టి, కొద్దిగా పెద్ద మొక్క అయితే ఒక 2 స్పూన్లు, అంటే బ్యాగ్ సైజ్ అండ్ మొక్క సైజ్ బట్టి తీసుకుంటే ఇది బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. తయారు చేసిన గతంతో పాటు ఇది కూడా వాడుకుంటే బాగుంటుందని ట్రైల్ చేద్దాం తీసుకొచ్చాను. ఇవి ఏంటంటే ఇత్తనాలు, 20 రూపీస్. సరే స్పోర్ట్ బీన్స్ దొరికినాయి ఒక్కటే, మళ్ళీ ఇంకా స్టాల్స్ ఉన్నాయా లేదో కూడా వాళ్ళు మనకు తెలియదు అనమాట చూస్తే కానీ. సరే ఇంకా ఉంటాయో లేదో అని చెప్పేసి స్టాల్స్ అక్కడ నేను స్పోర్ట్ బీన్స్తో పాటు ఇవి తీసుకున్నాను. పొడుగు చిక్కుడు, తర్వాత వంగ అంటే పొడుగు బ్లాక్ లాంగ్ బ్రింజాలు, ఇంకోటి ఇది తమ్మకాయ, ఇది రివర్స్ మిర్చి, బ్లాక్ పిక్కల్ బ్రింజాలు, ఇది గుమ్మడికాయ తీసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ ఆగాగరికాయ ఒకటి దొరికింది. సో తమ్మకాయ, ఆగాగరికాయ అండ్ రివర్స్ మిర్చి ఇలాంటివి ఒక 2-3 వెరైటీస్ దొరికినాయి. వింగ్ బీన్స్ అయితే దొరకలేదు నాకు అక్కడ. సో ఇది ఒక స్టాల్లో తీసుకున్నది. నెక్స్ట్ ఇది ఇంకో స్టాల్ ఏంటంటే తమిళియన్స్ అనమాట అది. అండ్ వాళ్ళకి అసలు తెలుగు రాదు, నేను అడుగుతున్నాను కానీ వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. సో వాళ్ళు సేల్ చేసే స్ట్రాటజీ నాకు చాలా నచ్చింది. అంటే దే ఆర్గనైజ్ ద థింగ్స్. సీట్స్ ఇలా పెట్టేస్తారు, పెట్టి బొమ్మ పెట్టారు, పిక్ పెట్టారనమాట. పిక్ విత్ ఇంగ్లీష్ అండ్ సమ్ అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ వింగ్ బీన్స్ అనుకోండి, అంటే వాళ్ళ దగ్గర తోటలో ఉన్నది కట్ చేసి హార్వెస్ట్ చేసి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టుకున్నారు అనమాట. ఇలాగా డిస్ప్లే లాగా పెట్టుకొని మనం ఇది చూపిస్తే వింగ్ బీన్స్, అప్పుడు పిక్లో మనకు తెలిసిపోతుంది. బట్ ఆ వింగ్ బీన్ అన్నది ఇది అని చెప్పేసి తను చూపిస్తున్నాడు అనమాట. సో బాగుంది కదా, నాకు ఐడియా చాలా నచ్చింది. ఎందుకంటే ఓన్లీ పిక్ కాకుండా వెజిటేబుల్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు కస్టమర్స్కి. అది నాకు లాంగ్వేజ్తో నాకు అక్కడ తెలిసింది ఏంటంటే, లాంగ్వేజ్ తెలియకపోయినా ప్లానింగ్ కరెక్ట్గా ఉండి అండ్ స్మార్ట్గా ఉంటే మట్టుకి అట్రాక్ట్ చేయవచ్చు కస్టమర్స్ని. అండ్ కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు తీసుకోవడానికి కదా. అండ్ దే విల్ గెట్ సాటిస్ఫైడ్ ఫస్ట్ థింగ్. ఓహో ఇదా, ఈ సీడ్ ఈ కాయ కాస్తుందా అనేసి. పిక్ కంట కాయ చూపిస్తే అది వెజిటేబుల్ చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా, అది చూపిస్తున్నాడు తను. మిగతా 2 స్టాల్స్లో అది లేదు. సో నాకు అది ఒకటి నచ్చింది. అది నేను ఇక్కడ సీడ్స్ ఏంటి అంటే నాకు కావాల్సినవన్నీ దొరికినాయి. అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్ని కొన్నాను కానీ నాకు అందరికంటే హ్యాపీనెస్ ఏది ఇచ్చిందంటే ఇది కొన్నాక, ఇవన్నీ సీడ్స్ కొన్నాక, ఈ 2వ స్టాల్లో. ఇక్కడ చెప్తాను. ఇదేంటంటే ఇది మొక్కజొన్న, ఎర్ర మొక్కజొన్న, ఇది వింగ్డ్ బీన్స్. ఇంకా నేను ఓపెన్ చేయలేదు కదా, తెలియదు ఎన్ని సీడ్స్ ఉన్నాయో. 20 రూపీస్ ఒకటి, బట్ మనకు దొరికినాయి కదా. ఇదేమో బ్లాక్ క్లోవ్ బీన్స్, తర్వాత గ్రీన్ క్లోవ్ బీన్స్. ఇవి 2 తీసుకున్నాను. ఇవి కూడా బ్లాక్ క్లోవ్ బీన్స్ అన్ని తీసుకుంటున్నాను అనేసరికి బ్లాక్ క్లోవ్ బీన్ చూపించేస్తాను. అలాగే ఇది స్విమ్ బాటిల్ గార్డ్ అంట, రెడ్ కలర్ రాడిష్. ఎప్పుడు వైట్ వేస్తున్నాను కదా, ఈసారి రెడ్ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. నాని సీడ్స్, స్వోట్ బీన్స్, ఇదేమో వెల్వెట్ బీన్స్, ఇది క్రీపర్ బీను, ఇదేమో కస్తూరి బెండ కదా. బాగున్నాయి కదా, అన్ని వెరైటీస్ దొరికినాయి నాకు.
ఇక్కడ కూడా తమిళ్లోనే ఉంది పేరు అండ్ ఫోన్ నెంబర్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి పోపు పెట్టుకోవడానికి బాగుంది కదా. ఇంకోటి ఏంటంటే గులాబీ మొక్క ఒకటి తీసుకున్నాను. గులాబీ మొక్క ఏమో ఎక్కడికి వెళ్ళినా నేను గులాబీ మొక్కలు చూస్తాను. నా దగ్గర లేని వెరైటీ ఏదైనా ఉంటే అది తీసుకుంటాను అనమాట. చూపిస్తాను, బయట పెట్టాను. అది డబుల్ కలర్, లైట్ ఎల్లో అండ్ పింక్, రెండు కాంబినేషన్లో ఫ్లవర్ అసలు చాలా బాగుంది. అది నా దగ్గర లేదు, అది తీసుకున్నాను. ఆ మొక్కలు తీసుకుంటున్నప్పుడు జేడ్ ప్లాంట్స్ చూశాను, మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంత చిన్న చిన్నవి అసలు 8 ఇంచెస్ హైట్ జేడ్ ప్లాంట్స్ అనమాట. అది ఒక్కటి 200 చెప్పారు వాళ్ళు. అండ్ ఇంకొద్దిగా పెద్ద సైజ్కి వెళ్ళేసరికి 4 ఇంచెస్ అలాగా వెళ్ళి ఒక 2 బ్రాంచెస్ ఎక్స్ట్రా ఉన్నాయంటే అది ఒక 350 to 400 చెప్పారు. అండ్ మనీ ప్లాంట్ కూడా చిన్నది, అది 200 అలా చెప్పారు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే జేడ్ ప్లాంట్ నేను చాలా ప్రొపగేట్ చేసి, అంటే నేను ఎప్పుడో ఒకసారి 2 years బ్యాక్ నర్సరీలోని జేడ్ ప్లాంట్ తీసుకున్నాను. పెద్దదే అది జేడ్ ప్లాంట్ తీసుకొని దానికి నేను ఏం చేశానంటే కటింగ్స్ చేస్తూ ఉంటాను కదా, అంటే ఒక హైట్కి మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం కటింగ్ చేస్తాం కదా, ఆ కటింగ్స్ నేను ప్రాపగేట్ చేశాను అనమాట. సో జేడ్ ప్లాంట్కి నేను ఆ కటింగ్స్ త్రూ మల్టిప్లై చేసుకొని నియర్లీ నాకు తెలిసి 150 to 200 నేను తయారు చేసి ఉంటాను. మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, పెట్టాను అక్కడ వీడియోస్లోని ఆ జేడ్ ప్లాంట్ ప్రొపగేషన్ అండ్ కేర్ అలాగా. అండ్ అలాగే ఆ జేడ్ ప్లాంట్స్ని నేను డొనేట్ చేయడం, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం గవర్నమెంట్ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్కి చిల్డ్రన్స్ డే రోజున. అంటే ఇంకా వెరైటీస్ కూడా ఇచ్చాను, మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏంటంటే మనకి సత్సాయి ఆర్గనైజేషన్ వాళ్ళు, యూత్ సేవాదల్ వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తారనమాట. సో అక్కడ ఉన్న బాల్ వికాస్ పిల్లలకి కూడా నేను జేడ్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను, మనీ ప్లాంట్ జేడ్ ప్లాంట్స్. నెక్స్ట్ అలాగే వాళ్ళు ఏంటంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. దాంట్లోని టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట ట్రైనింగ్లో. అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి నేను ఇవి డిస్ట్రిబ్యూట్ చేశాను. సో నాకు అదే అనిపించింది, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, నేను ఇన్ని చేసి నేను డిస్ట్రిబ్యూట్ చేయగలిసానంటే, అండ్ నాకు ఇస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు. అలాగే రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూని. సో మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని అన్నది నేను డిస్ట్రిబ్యూట్ చేశాను ఇలాగనేది. సో అది చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. బట్ 200 ఇస్ పర్లేదు, ఎందుకంటే ఏంటి ఇంతే మొక్క కదా ఇంత రేట్ ఏంటి అని అనుకోవడానికి కాదు ఇక్కడ. ఎందుకంటే అది కటింగ్ చేసి రూట్స్ డెవలప్ అయ్యి, మళ్ళా ఒక రూట్స్ బాగా డెవలప్ అయ్యి రూట్స్ అండ్ అలాగే చిగురు వస్తుంది కదా, రూట్స్ బాగా డెవలప్ అయితే మనకి పైన చిగురు వస్తుంది. ఆ చిగురు వచ్చిన వరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, అని 2 months 3 months ఆ డ్యూరేషను చాలా ఎఫర్ట్స్ పెడతారు ఎవరైనా సరే. అప్పుడు అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవుతుందన్నమాట. సో ఇట్స్ నాట్ సో సింపుల్, ఏదో కొమ్మ కట్ చేసాం పాట్లో పెట్టేసాం ఇచ్చేసాం, అది కాదు. అక్కడ కటింగ్స్ చేసిన తర్వాత ఒక మినిమం 3 months డ్యూరేషన్ ఉంటుంది. సో అంత ఎఫర్ట్స్ పెడితేనే అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవుతుంది. అది ఫ్రీ అవ్వనివ్వండి, లేదంటే వాళ్ళు సేల్ చేసింది అవ్వనివ్వండి. సో అంత ఎఫర్ట్స్కి ఆ ప్రైస్ ఇస్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఓకే. అది సో నేను కూడా నాకు మీ యొక్క సపోర్ట్ ఉండి అండ్ మీ మోటివేషన్ మెయిన్, అండ్ మీ కామెంట్స్ ద్వారా మీరు నాకు మోటివేట్ చేసి, సో విత్ యువర్ సపోర్ట్ I think definitely I can propagate more. అండ్ మళ్ళీ కూడా నేను ప్రొపగేట్ చేశాను.
సో ఇవన్నీ కూడా ప్రొపగేట్ చేసి ఇంకా ఎంతోమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంది నాకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఐ థింక్ విత్ యువర్ సపోర్ట్ I can do it. Thank you so much. Thank you for watching.